ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. కనుక ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండాలనే ఆశతో, మనకు తోడుగా ఉండాలనే ఒక ఉద్దేశంతో దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. ఈ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటూ ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలపరుస్తూ, ప్రతి బలహీనతను బలపరుస్తూ, ప్రతి అవసరతను తీరుస్తూ దేవుడు తన కార్యాన్ని కుటుంబంలో జరిగిస్తూ వారి జీవితాల్లో మరి తోడుగా ఉండే దేవుడు మన మధ్యలోకి మరి అక్క రాజన్న భవానీ అక్క కూడా మరి దేవుడి సన్నిధికి రావడము, ప్రతి పరిచర్యలో వారు కూడా ఉండడం మరి దేవుడు ఎంత అనుకూలత చూపుతున్నాడు. కనుక ఇక్కడ కూడిన మనందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటూ మన ప్రతి అవసరతలను అక్కర్లను తీరుస్తూ మన ప్రతి ఒక్క సమస్యను దేవుని సొంతం మనం అడిగినప్పుడు తప్పకుండా మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మన ముందు ఉన్నాడు. కనుక మనము ఈ యొక్క క్రిస్మస్ క్యారల్ సందర్భంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబానికి కూడా దేవుడు తోడుగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకే దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెందినగాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడితో దీవించుగాక. ఆమేన్. Wish you happy Christmas. Merry Christmas. Wish you happy Christmas. Wish you Merry Christmas. Wish you happy Christmas. Merry Christmas. ఒక గంట వస్తుందా అట్లా? Yeah.
అనేక వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. యూత్ మా ప్రభువా ఈ 3 రోజులు చక్కగా గ్రామాలు తిరిగి క్యారల్స్గా నాయన ఒక్కొక్క ఇంటిని ఆయన దర్శించి వారికి నాయన పురుకొల్పి వారిని హెచ్చరించి మా ప్రభువా ప్రార్థించి రావటానికి నీవు సహాయం చేసావయ్యా. నాదా మా ప్రభువా దీనిలో ఎవరు కూడా నాయన ఏ విధమైన నిరాశని ఆయన కలగకుండా, ఎవరు వెనక జారిపోకుండా మా ప్రభువా అంతా కలిపి నాయన ఇంతవరకు ఎంతో ప్రయాసపడ్డారయ్యా. దానికి ప్రతిఫలం నీవు ఇచ్చేవాడు నాయన. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన విధముగా మా ప్రభువా మిడిలో గ్రామాలకు వెళ్ళారు ప్రయాసతో నాయన. ప్రతి ఇంటికి వెళ్ళటం ప్రయాసే నాయన. అయితే నా ప్రభువా వారు నాయన ఉత్సాహంతో నీ జననమును గురించి మా ప్రభువా వారు కూడా ఎంతో కృషి చేశారయ్యా నాయన. ఇందులో పాల్గొనిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. చివరికి నాయన దివ్య డేవిడ్ పాల్ వారి చిన్న నాయన కుమార్తె చిన్న పాప అయినప్పటికీ నాయన ఆ పాప కూడా చలిగాలలో మా ప్రభువా ఈ సేవలో పాలు పొందింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు. మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలమును మీరు దీవించవలసిందిగా మనం చేస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా కరుణామయుడా కనికరం గల దేవా నీకు వందనాలు. చివరగా దేవుని గృహంలో నాయన మా ప్రభువా ముగించడానికి నీవు కృప చూపినందుకు వందనాలు ప్రభు. నీ యొక్క దయకు నాయన వీరు ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కరికి మంచి భవిష్యత్తునిచ్చి మీరు కాపాడవలసిందిగా కుటుంబాలను దీవించవలసిందని యేసయ్య నామములో వేడుకొంచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము మీ అందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.